హలో అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా పప్పు అండి. టమాటా పప్పు కరెక్ట్గా చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. టమాటా పప్పుకి ఒక గ్లాస్, ఎందుకంటే ఈ గ్లాస్ తీసుకున్నానండి. నేను ఈ గ్లాస్ పప్పు తీసుకున్నాను, కడిగేసి పెట్టేసుకున్నానండి. 1కి 2.5 వాటర్ పోసి పెట్టుకున్నానండి నానుతుందని. అలాగే ఇదే గ్లాస్ తోటి నేను టమాటా పీసెస్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. 1కి 2 టమాటా ముక్కలండి. మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒక కప్పు పప్పుకి, అంటే కందిపప్పుకి 2 కప్పుల టమాటా పీసెస్ అండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తరిగి పెట్టుకున్నాను. అలాగే చింతపండు కూడా కడిగి పెట్టుకున్నానండి. నిమ్మకాయ కన్నా కొంచెం తక్కువ అండి, కడిగి పెట్టుకున్నానండి, నానిపోతుందని. అలాగే 2 గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర అండి తాలింపులో వేసుకుందాం పప్పు అంతా ఉడికాక లాస్ట్లో. అలాగే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మనకి గార్లిక్ అండి, వెల్లుల్లి. నేను 20 ml దాకా తీసుకున్నానండి. మనం తాలింపు వేసేటప్పుడు ఇవి దంచి తాలింపులో వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పప్పు. తాలింపు వేసాక ఇంకొక 2 minutes ఉడకనిచ్చామనుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక ½ టీ స్పూన్ పసుపు అండి. ఇప్పుడు వీటన్నిటిని మనం కుక్కర్లో వేసేసుకొని ఉడికించేసుకుందామండి. చింతపండు ఎప్పుడైనా సరే పైన పెట్టుకోవాలండి, పీసెస్ అన్నీ వేసాక. కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో వేసుకుందామండి పప్పు ఉడికాక. ఓకేనా? ఇప్పుడు టమాటా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసుకున్నాక అప్పుడు చింతపండు, పసుపు వేసుకుందామండి. పైనుంచి వేసుకొని 4 విజిల్స్ రానిస్తే పప్పు చాలా బాగా ఉడుకుతుంది. నేను ఆల్రెడీ కడిగి పెట్టాను కాబట్టి నానిపోయి ఉంటుందండి. ఓకేనా గైస్? ఉడికిన తర్వాతకి మీకు తాలింపు వేసేటప్పుడు చూపిస్తానండి. ఇలా ఇంకో 2 విజిల్స్ రానిచ్చుకుందాం గైస్. మన పప్పు అయితే ఉడికిపోయింది గైస్. దీంట్లో మన రుచికి సరిపడా ఉప్పు, కారము అన్నీ వేసేసాను. ఇప్పుడు దీన్ని అలా పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకుందాం. పోపు కోసం కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు ఒక చిన్న స్పూను, పొట్టు మినపప్పు ఒక చిన్న స్పూన్ అండి, జీరా ఒకసారి ఇలా వేయించుకోండి, మంట తగ్గించుకోండి. దీంట్లోనే ఒక 2 రెడ్ చిల్లీ అండి, 2 రెడ్ చిల్లీ. సగం వరకు ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు మనం గార్లిక్ యాడ్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ గార్లిక్ దంచి పెట్టుకున్నాను. బాగా ఇలా మెదిపేసుకోండి, అప్పుడు పప్పుకి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఆల్రెడీ సగం ఫ్రై అయిపోయాయి మినపప్పు. ఇప్పుడు వేసుకోండి గార్లిక్ వేసాక ఒక 1 minute అలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఎక్కువ వద్దండి, మళ్ళీ టేస్ట్ మారిపోతాయి. జస్ట్ అలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ అండి. నేను ప్రతి పోపుకి ఇంగువ కంపల్సరీ అండి, మంచి టేస్ట్ ఇస్తుంది ఇంగువ. మీ ఇష్టం అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. కరివేపాకు ఇప్పుడు మంట అలానే ఉంచుకోండి, లేదంటే పప్పు పెట్టుకోండి ఆ ప్లేస్లో. ఇప్పుడు పోపు అంతా ఇందులో పప్పులోకి యాడ్ చేయండి. పోపులోకి ఇలా పప్పు వేసేసుకోండి, అంటే కళాయిలో మంచి టేస్ట్ ఇస్తుందండి. అలా అంటే పోపు పెట్టిన బాండిలోకి ఇలా అన్నం అనుకోండి, పప్పు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి కలుపుకొని ఒక 1 minute ఉడకనిచ్చేద్దామండి. ఇప్పుడు ఎందుకంటే ఆ ఎల్లిపాయ వల్ల పప్పు టేస్ట్ వస్తుందండి. ఒక 1 minute కుక్ అవ్వడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా పప్పులో దిగుతుందన్నమాట. ఒకసారి బాగా కలుపుకోండి. బాగా ఒక 1 minute ఉడికినిచ్చిన తర్వాతకి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు మంట తీసేసుకుందాం. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఓకేనా గైస్, మన యమ్మీ టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.